గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారములు. ముఖ్యంగా ఏమంటే నా పేరు భీమునప్ప, ఒంటిపల్లి గ్రామము, గుడిపల్లి మండలం. మాకు 3 ఎకరాల పొలం ఉంది. 3 ఎకరాల పొలం ఉంటే కూడా మాకు మిట్టు పంటగా వేరుశనగ, వరి పంట, వేరుశనగ మామూలుగా వేరుశనగ టమాటా పండుతూ ఉన్నాము. వేరుశనగ టమాటా నుంచి రాత్రి వేళలందు అడవి పందులు ఎక్కువగా ఉంది. అడవి పందులు ఎక్కువ పంట సరిగ్గా రావడం లేదు. ఇప్పుడు సార్ గారు మామూలుగా సోయాబీన్స్ ఫ్రీగా సప్లై చేసి బైబ్యాక్ సిస్టంతో ఫ్రీగా రైతులకు ఇస్తూ పౌరపల్లి నందు ఫ్యాక్టరీ పెట్టి బైబ్యాక్ సిస్టమ్ నందు 4,500 రూపాయలు కొంటామని చెప్పేసి సార్ చెప్పినది చాలా సంతోషదాయకము. కానీ మా గుడిపల్లి మండలంలో ఇంతవరకును ఇంత ఫ్యాక్టరీలు కానీ కానీ చేసిన ఇంతవరకును ఎవరు చేసి ఉండలేదు. మామూలుగా ఇప్పుడు చాలా సంతోషదాయకము. పౌరపల్లి నందు ఫ్యాక్టరీలు సుమారుగా సార్ చేసిన పనులు చూస్తూ ఉంటే సుమారు 50-60 వేల మందికి పని జరిగినట్లు ఈ మధ్యలో శంకుస్థాపన కూడా చేసినారు. కానీ మాది మారుమూల ప్రాంతంలో ఇంత అభివృద్ధి జరుగుతుందని మేము కళ్ళ కూడా ఊహించలేదు. ఒకటి. రెండవది ఇంకోటి ఏమరా అంటే మా గుడిపల్లి మండలంలో చాలా బ్యాక్వర్డ్ ఏరియా, చాలా మిట్టు ప్రాంతము, అడవి పందులు, ఏ పంట చేతికి రాదు. ఇంకొకటి ఏమరా అంటే మామూలుగా ఇంకోటి సోయాబీన్స్ కంపెనీ మా గుడిపల్లి పౌరపల్లి దగ్గర పెట్టడానికి చాలా సంతోషదాయకము. ఇంకొక విషయం ఏమరంటే మామూలుగా ఇంతకుముందు మేము ఏం చేస్తామంటే ఎరువులు కావాలంటే యూరియా కావాలంటే మామూలుగా పోయేసి మనం ఆఫీస్కి పోతా ఉంటే ఇప్పుడు సార్ చేసిన సిస్టంలో పెట్టిన దాని నుంచినో యూరియా మాకు లేదు డిమాండ్ చేస్తామంటే విచ్చులు విడిగా పోసేది. ఏమో మూట్లే తీసుకుపోయి 1/4 ఎకరా ఉండేవాళ్ళు 1/2 ఎకరా ఉండే మూట్లు తీసుకుని అటువంటి ఇది లేకుండా సిస్టము ఇప్పుడు సిస్టంలో తీసుకొచ్చి రైతు ఎంత పొలం పండినా, ఎంత పొలం పైర్లు పెట్టినాడు, ఎంత యూరియా తీసుకుంటా ఉన్నాడు అని చెప్పేసి మామూలుగా ఎంతకు ఎలిజిబుల్ ఉందని చెప్పేసి చాలా సంతోషదాయకము. ఇంకొకటి ఏమరా అంటే మామూలుగా ఎంత ఇస్తారు ఏమేని కూడా ఇంకో మనకు ఎంత తక్కువగా వాడగలేదు అది ఒకటి. ఇంకొక విషయం ఏమరా అంటే ముఖ్యంగా చేయాలంటే ఇప్పుడు అన్నదాత సుఖీభవ మామూలుగా ఇంటి ఆయనకి 7,000 రూపాయలు, మామూలుగా ఖరీఫ్కు, రబీకి 7,000, మళ్ళీ ఫిబ్రవరిలో 2,000. ఈ వడ్డీ వ్యాపారాలను ఆశ్చర్యపని లేకుండా మామూలుగా ఇంటి ఆయనకి ఇస్తూ ఉన్నారు. చాలా సంతోషదాయకము. కానీ అది కూడా చాలా రైతుకు చాలా ఉపయోగమైంది. ఏమనంటే ఇంకోటి వడ్డీ వ్యాపారం ఇచ్చే పని లేదు, అది ఏం లేదు. ఇంకొక విషయం చెప్పాలంటే ఈ హంద్రీనీవా కాలువ అనేది మాత్రం మా జన్మంతో మేము చూసి ఉండలేదు. ఈ కుప్పం కనుక ఎన్ని జన్మాలెత్తినా కూడా తీసుకున్నాక ఇది మాత్రము కుప్పం అంటే మాకు సార్ గారు ఉండే ఎన్ని 100 జన్మాలెత్తినా కూడా ఆ ఒక్క విషయం మాత్రము ఈరోజు మేము బతుకుతూ ఉన్నామంటే కూడా ఆ హంద్రీనీవా మేము అనుకోని లేదు. సార్ గారి యొక్క పుణ్యాన కుప్పం బాగా సంతోషంగా ఉన్నాము. అది నాకు తెలిసిన సార్ ఇట్లా ఉండి కాబట్టి మా కుప్పం ప్రజలకు మాకు ఎంతో 100 జన్మాలు జనించినా కూడా రుణము తీర్చుకునే కాదు. చాలా సంతోషం పెద్ద అయినా. మరొకసారి మీ అందరి కరతాల ధ్వనుల మధ్య రైతు సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనంతరం ఉద్యాన శాఖ రైతు సోదరులు రాధాకృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదే కాకుండా ఇక్కడున్న అధికారులకు అనధికారులకు పేరున ధన్యవాదాలు. అంతేకాకుండా రైతు సోదరులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా నేను హార్టికల్చర్లో నా పేరు ఏ రామకృష్ణారెడ్డి, రామకుప్పం మండలం బందార్లపల్లి పంచాయతీ బగల్లత్తం విలేజ్ నుంచి వచ్చినాను. నేను ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చినాను. నా పొలం 3 ఎకరాలు ఉన్నది. 3 ఎకరాల్లో 2 ఎకరాలు మామిడి వేసుకున్నాను. మామిడి వేసుకున్న తర్వాత ఈ సంవత్సరం ఉద్యాన శాఖ ద్వారా కవర్లో 1 ఎకరాకు వేసుకున్నాను. 1 ఎకరా అట్లే కాయలు వదిలినాను. కానీ ఈల్డింగ్ మాత్రం 2 సమానంగా వచ్చినా కూడా మార్కెట్లో మాత్రం ధర వ్యత్యాసంగా ఉంది. కవర్ వేయని దానికి 20 రూపాయల దాకా వ్యత్యాసం పలుకుతూ ఉంది మార్కెట్లో. అదే కాకుండా ముఖ్యంగా ఈ మల్చింగ్ పేపరు వేస్తే దానికి ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీలు వస్తున్నాయి. అదేవిధంగా తీగ జాతి పంటలు కాకర, బీర, సొర ఇట్లాంటివి వేసి
కర్రలు నాటి పైన అల్లకొట్టే అవిటికి కూడా ఉద్యాన శాఖ ద్వారా మన ముఖ్యమంత్రి వారిలో సబ్సిడీలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉద్యాన శాఖ అధికారులను సందర్శించి మనం వేసుకున్న పంటలకు వారు ఇచ్చే రాయితీని పొంది బాగుపడాల్సిందిగా కోరుకుంటున్నాను. అదే కాకుండా మా రామకుప్పం మండల రైతుల తరపున నేను మన సీఎం సార్ని ఒక చిన్న రిక్వెస్ట్ వేడుకుంటున్నా. సార్, మా మండలంలో అందరి ద్వారా సుగం చెరువులే నిండినాయి, మాకంతా చెరువులు నిండలేదు, మా బోర్లు ఎండిపోయినాయి. ఈసారి వర్షాలు తక్కువ, అందుకే ఉండే చెరువులు కాలువలు పూర్తి చేసి మా చెరువులు నింపితే మా రైతులందరూ సస్యశ్యామలంగా ఉంటామని మరొకసారి వేడుకుంటున్నాను. అదేవిధంగా రైతులకు ఇంకా ఒక సమస్య ఉంది సార్, ఇది రెవెన్యూ సమస్య ఉంది సార్. ఎన్నో ఏళ్ళుగా రెవెన్యూలో ఎంజాయ్మెంట్ నాది ఉండొచ్చు, ఇంకొకటి పట్టా ఉంది ఆ డీకేటీలో, అవంతా మీరు స్పందించి వారితో మాట్లాడి మాకు ఇవంతా పరిష్కరించాలని మరొకసారి వేడుకుంటూ మన సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారిని ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి సెలవు తీసుకుంటూ ఉన్నాను సార్. ధన్యవాదములండి. ఖచ్చితంగా రైతు సోదరులు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ధన్యవాదములు తెలియజేస్తూ